రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్పై పన్నులతో విరుచుకుపడుతున్నారు ట్రంప్. ఓవైపు వాణిజ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఒత్తిడి పెంచేందుకు పన్నుల అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో బియ్యాన్ని కూడా ఆయన వదల్లేదు. దేశంలో వరి రైతులను దెబ్బతీస్తూ సుంకాల మోత మోగించబోతున్నారు. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే బాస్మతి బియ్యంపైనే ఎక్కువ పన్ను భారం పడిపోతోంది. భారతదేశం బియ్యాన్ని డంప్ చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. కొత్త సుంకాలతో భారీ బియ్యం దిగుమతుల్ని కంట్రోల్ చేస్తామని హెచ్చరించారు. ఈ వారం ప్రారంభంలో వైట్ హౌస్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతులకు సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు ట్రంప్. వరి, మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమలతో సహా ఇతర పంటలకు $11 బిలియన్ ఆర్థిక సహాయాన్ని అందించారు. అన్ని పంటలకు మద్దతు ధర అందిస్తామని, ఫిబ్రవరి 2026 నాటికి చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా బియ్యం ఉత్పత్తిదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు రావడంతో రైస్పై పన్నులు వేస్తామని ప్రకటించారు. భారతదేశం ఇప్పటికే బియ్యంపై 53%, చాలా వస్తువులపై 50% సుంకాలను ఎదుర్కొంటోంది. వీటికి అదనంగా మరిన్ని సుంకాలు విధించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే భారతదేశంపై ఈ సుంకాల ముప్పు పరిమిత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశ బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా కేవలం 3% మాత్రమే. భారతదేశ ప్రధాన మార్కెట్లు గల్ఫ్ దేశాలు, ఇటీవల ఆఫ్రికా దేశాలకు కూడా విస్తరించింది. బియ్యంపై ట్రంప్ అధిక సుంకాలు విధిస్తే అది భారతదేశ ఎగుమతిదారుల్ని దెబ్బతీయదు, పైపెచ్చు అమెరికాలో బియ్యం ధరల్ని పెంచుతుంది. 2024-25లో 55,407 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది. ఇందులో కేవలం 3,311 కోట్ల రూపాయల విలువైన బియ్యం మాత్రమే అమెరికాకు ఎగుమతయింది. అయితే అమెరికాకు ఎగుమతి చేసే బియ్యం పరిమాణం తక్కువే అయినప్పటికీ దాని రేటు ఎక్కువ. దీనికి కారణం బాస్మతి బియ్యం. అమెరికాకు ఎగుమతయ్యే బియ్యంలో బాస్మతి రకమే ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు 2.74 టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి అయ్యింది. ఈ బాస్మతి ఎగుమతిని అడ్డుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. అమెరికాలో బాస్మతితో పాటు సోనా మసూరి రకం బియ్యానికి గిరాకీ ఎక్కువ. అధిక పన్నులతో ఇప్పటికే వాటి ధరలు పెరిగాయి. తాజాగా ట్రంప్ చేసిన హెచ్చరికలు కార్యరూపం దాలిస్తే అమెరికాలో బియ్యం ధరలు మరింత పెరుగుతాయి. డొనాల్డ్ ట్రంప్ ఓవరాల్ గా బియ్యం గురించి మాట్లాడారు. బియ్యం దిగుమతులపై ఆంక్షలు విధిస్తామన్నారు. భారీ పన్నులతో దేశంలోకి బియ్యం దిగుమతులు తగ్గిస్తామన్నారు. కానీ ఆయన మనసులో ఉన్న బియ్యం రకం మాత్రం కేవలం బాస్మతి మాత్రమే. భారత్ నుంచి బాస్మతి బియ్యాన్ని ఆపాలనేది ట్రంప్ ఉద్దేశం. ట్రంప్ బాస్మతిపై గురిపెట్టడానికి చాలా పెద్ద కారణం ఉంది. అదేంటో చూద్దాం. 1960లలో అమెరికా ఆహార సహాయంపై ఎక్కువగా ఆధారపడింది భారతదేశం. కట్ చేస్తే 2024-25లో 22.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అమెరికాకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు $392 మిలియన్ బియ్యాన్ని ఎగుమతి చేయగా అందులో 86% బాస్మతి రకమే. దీన్ని ఆపాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. తన దేశంలో పండే బాస్మతి రకాన్ని ప్రజలకు అలవాటు చెయ్యాలనేది ఆయన ప్రయత్నం. అమెరికా ఒకప్పుడు బాస్మతి బియ్యం సొంత వెర్షన్ను సృష్టించడానికి ప్రయత్నించింది. దానికి టెక్స్మతి అనే విచిత్రమైన పేరు కూడా పెట్టింది. 1980లో టెక్సాస్లో ఈ హైబ్రిడ్ రకాన్ని తొలిసారిగా ఉత్పత్తి చేశారు. అందుకే ఈ పేరు పెట్టారు. కానీ భారత్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో పండించే బాస్మతి బియ్యానికి అమెరికా టెక్స్మతి రకం బాస్మతికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. బియ్యం సైజు, వాసన, రుచిలో భారతీయ బాస్మతిని కొట్టే రకం ప్రపంచంలో ఎక్కడా పండలేదు. భారతదేశం నుంచి వచ్చే సువాసన వెదజల్లే బాస్మతి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ టెక్స్మతి అనే హైబ్రిడ్ ను సృష్టించి దశాబ్దాలు గడిచినప్పటికీ అమెరికాలో ఇది క్లిక్ అవ్వలేదు. భారత్ బాస్మతిని బీట్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయింది టెక్స్మతి. ఆ తరువాత టెక్సాస్ కు చెందిన రైస్ టెక్ కంపెనీ మరో రకం బాస్మతి సృష్టించింది. ఆ తరువాత థాయిలాండ్ జాస్మిన్ రైస్ సువాసనతో వచ్చే జాస్మతి అనే రకం కూడా తయారైంది. ఇలా ఎన్ని చేసినా భారత్ బాస్మతిని అధిగమించలేకపోయింది అమెరికా. మరోవైపు టెక్స్మతిపై పేటెంట్ పొందడానికి ప్రయత్నించిన రైస్ టెక్ కంపెనీకి కూడా పరాభవం ఎదురైంది. రైస్ టెక్ సృష్టించిన టెక్స్మతి, జాస్మతి పూర్తిగా ఫెయిల్ అవడంతో అమెరికాలో ఇండియన్ బాస్మతికి ఎదురు లేకుండా పోయింది. చివరికి అమెరికన్లు కూడా దశాబ్దాలుగా భారతీయ బాస్మతిని ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాలో భారతీయ బాస్మతి రైస్ టన్ను $900లకు అమ్ముడుపోతోంది. ఈ ఆధిపత్యానికి గండి కొట్టడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా బియ్యంపై దిగుమతి సుంకం పెంచితే ఆటోమేటిక్గా బాస్మతి దిగుమతులు తగ్గుతాయని, రేటు భారీగా పెరిగితే అమెరికా పౌరులు కూడా టెక్స్మతి, జాస్మతి రకాల వైపు మళ్లుతారనేది ట్రంప్ ఆలోచన. కానీ ఆయన పాచిక పారదంటున్నారు నిపుణులు. థాయిలాండ్, ఇండోనేషియా రకాలు మనకు పోటీగా ఉన్నప్పటికీ
ఇప్పటికీ ప్రపంచ బియ్యం మార్కెట్లో భారత్దే పూర్తి ఆధిపత్యం. మరి ముఖ్యంగా బాస్మతి బియ్యం ఉత్పత్తిలో ఇండియా నంబర్ 1. ఇండియాలోనే ఇంత మంచి బాస్మతి రకం పండడానికి కారణం ఏంటి? భారతీయ బాస్మతి వెనుక కథ ఏంటి? భారతదేశంలో బాస్మతి బియ్యం ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పండుతుంది. మరి ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో అత్యుత్తమమైన బాస్మతి రైస్ పండుతుంది. అక్కడ నేల, వాతావరణం, నీటి సదుపాయం ఇవన్నీ బాస్మతికి ఎంతో అనుకూలం. అందుకే ఈ ప్రాంతాల్లో పండే బాస్మతి పొడవుగా ఉండడంతో పాటు మంచి రుచి, సువాసన కలిగి ఉంటాయి. ఇలాంటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించడానికి సైతం అమెరికా ఒక దశలో ప్రయత్నించింది, కానీ విఫలమైంది. బాస్మతి బియ్యానికి అత్యంత ప్రసిద్ధ ప్రాంతం పంజాబ్. ఇక్కడి నేల, వాతావరణం, నీటి నిల్వలు బాస్మతి బియ్యానికి ఎంతో అనుకూలం. ఆ తరువాత స్థానం హర్యానాది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా బాస్మతి రకం పండుతుంది. కాకపోతే పండించే విస్తీర్ణం తక్కువ. బాస్మతి బియ్యం సాగుకు వాతావరణం చాలా ముఖ్యం. ఈ బియ్యం పండించే పంజాబ్, హర్యానాలో సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రతలుంటాయి. చల్లటి వాతావరణానికి తేమ కూడా తోడవుతుంది. ఈ వాతావరణానికి గంగా, యమున డెల్టా ప్రాంతం తోడవడం బాస్మతికి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చింది. ఈ మట్టి సారం ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెబుతుంటారు నిపుణులు. ఏళ్లుగా బాస్మతి రకాన్ని పండిస్తున్న హర్యానా, పంజాబ్ రైతులు ఈ విషయంలో తిరుగులేని నైపుణ్యాన్ని సాధించారు. ఎప్పుడు నాట్లు వెయ్యాలి, ఎలా సంరక్షించాలనే విషయంలో వీళ్లు ఆరితేరారు. అందుకే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వీళ్లు ఎక్కువ దిగుబడి సాధిస్తారు. పైగా వరల్డ్ క్లాస్ బాస్మతిని ప్రపంచానికి అందిస్తున్నారు. తన దేశంలోకి భారతీయ బాస్మతి దిగుమతుల్ని ట్రంప్ అడ్డుకోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ బాస్మతి గొప్పదనాన్ని ఆయన తగ్గించలేరు.